ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ అంటే ఏఐ, ఆధునిక సాంకేతికత వినియోగంపై ప్రభుత్వం దృష్టి. పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్ కు మంగళగిరి క్రీడాకారిణి ఎంపిక. స్మగ్లర్ అనే మాటే వినపడవద్దు, బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం. వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం. ఓం ప్రకాష్ చౌతాల కన్నుమూత. సాయం అనుకుంటే శవం వచ్చింది, ఆటోలో మృతదేహం డోర్ డెలివరీ. క్యాన్సర్ కు వ్యాక్సిన్ కనుగొన్న రష్యా. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఈరోజు వార్తలను చూద్దాం. ఏపీ అంటే ఏఐ. ఆంధ్రప్రదేశ్ డీప్ టెక్ అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫిజిక్స్ వాలా ఎడ్యుటెక్ కంపెనీ తన పరిశ్రమ భాగస్వామి అమెజాన్ వెబ్తో కలిసి ఏపీలో కృత్రిమ మేధ ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో ఉన్నత విద్యను ఆధునికీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్తో మరో ఒప్పందం చేసుకుంది. ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రభుత్వం శుక్రవారం వేర్వేరుగా ఈ ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం అకాడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్స్ను ఏకీకృతం చేసే దిశగా పనిచేస్తోంది. పరిశోధనలు, విద్యా, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారించింది. నైపుణ్య శిక్షణ హాబ్ స్పోక్స్ విధానాన్ని అనుసరిస్తూ కేంద్రీయ హబ్గా పనిచేస్తోంది. దీని ద్వారా విభిన్న నేపథ్యాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సమకాలీన హైబ్రిడ్ విద్యను అందుబాటులో ఉంచుతారు. పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్కు మంగళగిరి క్రీడాకారిణి ఎంపిక. అంతర్జాతీయ స్కేటింగ్ వేదికపై రాణిస్తున్న గుంటూరు జిల్లాలోని మంగళగిరి క్రీడాకారిణి మాత్రపు జెస్సీరాజ్ను ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025కు ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా ఏటా వివిధ అంశాలలో ప్రతిభ చూపిన 25 మంది చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. తాజా జాబితాను ఇటీవల కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 14 ఏళ్ల జెస్సీరాజ్ విజయవాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తన 9వ ఏట నుంచి స్కేటింగ్లో శిక్షణ తీసుకుంటోంది. తల్లిదండ్రులు రాధా, సురేష్ల ప్రోత్సాహం, కోచ్ సింహాద్రి సూచనలతో ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో రాణిస్తూ 50 పతకాలు, బహుమతులు సాధించింది. ఈ ఏడాది జూన్లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన పోటీల్లో ఇన్లైన్ ఫ్రీ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించి సత్తా చాటుకుంది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నెల 26న పురస్కారం అందుకోనున్నట్లుగా
ఆమె తండ్రి సురేష్ తెలియజేశారు. స్మగ్లర్ అనే మాటే వినపడవద్దు. రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తాం. బియ్యం రీసైక్లింగ్ చేస్తూ విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేసే వారెవ్వరినీ వదిలిపెట్టం. రాష్ట్రంలో స్మగ్లర్ అనే మాట వినిపించడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటికే సిబిసిఐడి విచారణ చేశాం, పీడీఎక్ తీసుకువచ్చామని చెప్పారు. కృష్ణా జిల్లా గంగూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ చాలా సమర్థంగా పనిచేస్తోంది. రైతుల్లోనూ ఓ నమ్మకం వచ్చింది. గత ఏడాది 12.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ ఏడాది ఇప్పటికే 21.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇది నిరుడి కంటే 40% ఎక్కువ. గతంలో రైతులకు 5-6 నెలల వరకు డబ్బులు ఇవ్వకుండా వేధించేవారు. ఈ ఏడాది 48 గంటల్లోగా డబ్బులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతకంటే ముందే ఇస్తున్నాం. ఇప్పటికీ 3.13 లక్షల మంది రైతులకు 4,733 కోట్లను 48 గంటల్లోపే అందజేశాం. వీరిలో 93% మందికి 24 గంటల్లోనే ఇచ్చేశాం. రైస్ మిల్లులో ధాన్యం అప్పగించిన గంటలోనే డబ్బులు ఖాతాల్లో వేసేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు వివరించారు. వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పొలాల్లో కోసి ఉంచిన వరి పనులు తడిచిపోయి అన్నదాతలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అల్పపీడనం వాయుగుండంగా మారడంతో అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు రైతన్నను కోలుకోలేని దెబ్బతీశాయి. అనకాపల్లి జిల్లాలో 56,410 హెక్టార్లలో వరి సాగు చేయగా 21,142 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంటలు వర్షానికి కొట్టుకుపోతున్నాయి. విశాఖ జిల్లాలలోని పలు గ్రామాల్లోనూ పొలాలు వర్షార్పణం అయ్యాయి. ఓంప్రకాష్ చౌతాలా కన్నుమూత. హర్యానా మాజీ ముఖ్యమంత్రి, జాట్ నేత, ఇండియన్ నేషనల్ లోక్దల్ చీఫ్ ఓంప్రకాష్ చౌతాలా కన్నుమూశారు. గురుగ్రామ్లోని ఆయన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు సంతాప దినాలను, శనివారం సెలవును ప్రకటించింది. ఈ రోజు చౌతాలా సొంత జిల్లా సిర్సాలోని వ్యవసాయ క్షేత్రం తేజ జడాలో చౌతాలాకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. 1989 నుంచి 2005 మధ్య 5 సార్లు హర్యానా ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఓంప్రకాష్ చౌతాలా 1935లో జన్మించారు. ఉప ప్రధానిగా పనిచేసిన చౌదరి దేవీలాల్ 5గురు సంతానంలో ఓంప్రకాష్ పెద్దవారు. ఈయనకు 2 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. చౌతాలా మృతి పట్ల ప్రధాని మోదీ, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం ప్రకటించారు. సాయం అనుకుంటే శవం వచ్చింది. ఆమె ఒక ఒంటరి మహిళ. ఇల్లు కట్టుకుంటున్నాం, సాయం చేయండి అంటూ దాతలను అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన వారు ఇంటికి వేసుకునే రంగులు, టైల్స్ వంటివి పంపారు. ఆమె ఎంతో సంతోషించారు. తాజాగా విద్యుత్ సామాగ్రి, మోటారు పంపుతున్నామంటూ మెసేజ్ వచ్చింది. వాటిని కూడా అప్పటి దాతలే పంపారనుకున్నారామె. ఆటోలో వచ్చిన పెద్ద పెట్టెను ఇంట్లో పెట్టించారు. కొద్దిసేపటికి అందులోంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండడంతో అనుమానంతో తెరిచి చూడగా లోపల శవం కనిపించింది. ఆ పెట్టెను పంపింది ఎవరో అర్థం కాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఒళ్ళు గగురు పొడిచే ఘటన ఇది. ఓ పార్సిల్లో పురుషుని మృతదేహం ఓ ఇంటికి రావడం స్థానికంగా కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామానికి చెందిన తులసి ఒంటరి మహిళ. ఆమెకు నిడదవోలుకు చెందిన సాగి శ్రీనివాసరాజుతో 20 ఏళ్ల క్రితం పెళ్లి కాగా అప్పులు తీర్చలేక ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆమె ఇల్లు కట్టుకోవడానికి సాయం కోరగా ఒక సేవా సంస్థ సాయాన్ని ప్రకటించింది. క్యాన్సర్కు వ్యాక్సిన్ను కనుగొన్న రష్యా. క్యాన్సర్ బాధితులకు ఒక మంచి శుభవార్త.
ఈ వ్యాధికి తాము సొంతంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లుగా రష్యా ప్రకటించింది. రష్యా సొంతంగా mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ డెవలప్ చేసింది. పేషెంట్లకు వీటిని ఫ్రీగా ఇవ్వనుంది. కణితి వృద్ధిని, దాని సమీపంలో మరో కణితి రాకుండా ఇది అణిచివేస్తున్నట్లుగా ఫ్రీ క్లినికల్ ట్రయల్స్లో తేలింది. 2025లోనే ఇది మార్కెట్లోకి వస్తున్నట్లుగా సమాచారం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 500 గ్రాముల ఆడ శిశువుకు పునర్జన్మ. నెలలు నిండకుండానే కేవలం 1/2 కిలో బరువుతో జన్మించిన శిశువుకు వైద్యులు పునర్జన్మనిచ్చారు. తక్కువ బరువుతో శిశువు జన్మించడంతో 3 నెలల పాటు NICUలో ఉంచామని, కోలుకున్నాక మరో 1.5 నెలల పాటు సాధారణ గదిలో ఉంచి చికిత్స అందించి తల్లి బిడ్డలను డిశ్చార్జ్ చేశామని వివరించారు. నీట్ యూజీ అడ్మిషన్లకు ప్రత్యేక కౌన్సిలింగ్. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విలువైన మెడికల్ సీట్లు వృధా కాకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నీట్ యూజీలో మిగిలిపోయిన ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. జైపూర్లో గ్యాస్ ట్యాంకర్ ట్రక్ ఢీ. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జాతీయ రహదారిపై ఓ LPG ట్యాంకర్ ట్రక్కు ఢీకొన్నాయి. అనంతరం LPG ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. అడవిలో కారు, అందులో 52 కిలోల బంగారం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివార్లోని అడవిలో విడిచిపెట్టిన ఇన్నోవా వాహనం నుంచి సుమారు 40 కోట్ల విలువైన 52 కేజీల బంగారం, 10 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ ఆ రాష్ట్ర లోకాయుక్త పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవి గుండా బంగారం అక్రమ రవాణా అవుతున్నట్లు సమాచారం అందడంతో 30 వాహనాల్లో 100 మంది పోలీసులు చేరుకుని ఇన్నోవాను చుట్టుముట్టారు. దీనిలో బంగారం, నగదు ఉన్న 2 సంచులు లభించాయి. వాహనం గ్వాలియర్ వాసి చేతన్ గౌర్కు చెందినదిగా గుర్తించారు. క్యాట్లో తెలుగు విద్యార్థుల హవా. ప్రతిష్టాత్మక IIMలు, ఇతర మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి గాను కామన్ అడ్మిషన్ టెస్ట్ 2024లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 14 మంది 100% స్కోర్ సాధించగా అందులో 2 తెలంగాణ, 1 ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు ఉన్నారు. ప్లే ఆఫ్స్కు జైపూర్. ప్రో కబడ్డీ సీజన్ 11లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ప్లే ఆఫ్స్ చేరింది. శుక్రవారం బెంగాల్ వారియర్స్ను ఓడించిన ఆ జట్టు 21 మ్యాచ్ల్లో 12 విజయాలు సాధించి ముందంజ వేసింది. మెరిసిన ముఖేష్. జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో ముఖేష్ నేలపల్లి సత్తా చాటాడు. ఢిల్లీలో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో గుంటూరు కుర్రాడు ఛాంపియన్గా నిలిచాడు. రాణించిన త్రిషా, ఆయుషి. మహిళల అండర్-19 ఆసియా కప్లో భారత్ ఫైనల్కు దూసుకు వెళ్ళింది. శుక్రవారం సూపర్ 4 మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. జాతీయ ఛాంప్ ధీరజ్. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న విజయవాడ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర తాజాగా జాతీయ ఛాంపియన్గా నిలిచాడు. ఆర్చరీ సీనియర్ జాతీయ ఛాంపియన్షిప్లో పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో అతను పసిడి గెలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.